Hello, welcome back to Sriparna Exclusive Collections. Yes, today also we are again back with a beautiful black beads collections. ఎప్పుడెప్పుడు వస్తుందా థర్స్డే, ఎప్పుడెప్పుడు మీకు కొత్త కొత్త డిజైన్స్ చూపించాలా, నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. బట్ మీరు ఎంత క్యూరియస్గా ఉన్నారు అనేది కింద చిన్న ఒక మెసేజ్ చేయండి. దెన్ ఐ నో హౌ అబౌట్ యూ కదా. ఎవ్రీ థర్స్డే నన్ను ఎంత మోటివేట్ చేస్తున్నారు మీరు అంటే, చలో నెక్స్ట్ విల్ గో విత్ వాట్ న్యూ ఇన్ ద బ్లాక్ బీడ్స్లో ఇంకా కొత్తగా ఏం చూపించాలి. సో యాజ్ యూజువల్గా వీఆర్ ఆల్సో అగైన్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ అండ్ చాలా ఏమనాలి డిలీషియస్ ఫుడ్ కనుక ముందు ఉంటే ఎలాగైతే ఉవ్విళ్ళు ఊరిపోతాము, నేను కూడా ఇప్పుడు అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను. మీకు చూపించాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నాను. ఓకేనా, సరే వన్ బై వన్ చూస్తూ వెళ్దాము. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి అండ్ ఒక మంచి కామెంట్ ప్లీజ్ చేయండి ప్లీజ్. ఇంకా 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 బెటర్ కలెక్షన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అడుగుతున్నాను. అండ్ బై ద వే గివ్ అవే గిఫ్ట్ కూడా చూపించాలి కదా. ఇది గివ్ అవే గిఫ్ట్. ఇవన్నీ గార్నెట్స్ అంటారు, నెవీ బ్లూలో వచ్చేసాయి విత్ పర్ల్ కాంబినేషన్లో ఒక సింపుల్ మాల. ఓకేనా, సో ఇవాల్టి కలెక్షన్లో ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ డిజైనర్ కలెక్షన్. బ్లాక్ బీడ్స్లో కాస్త స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అసలు నాకు బ్లాక్ బీడ్స్ అంటేనే ఇష్టం ఉండదు అనే వాళ్ళకి అసలు ఈ కలెక్షన్ అసలు నచ్చదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రేర్ అండ్ డిజైనర్ కలెక్షన్ అనుకోండి, స్టేట్మెంట్ జ్యువెలరీ అనుకోండి, మీరు ఎలాగైనా అనుకోండి. బట్ అబ్సల్యూట్లీ దిస్ పీస్ ఈజ్ వెరీ 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 బ్యూటిఫుల్. కొంచెం ఐడియా ఉండి, కొంచెం టేస్ట్ ఉండి, బ్లాక్ బీడ్స్ మీద కాస్త స్పెషల్ కన్సర్న్ ఉందనుకోండి, వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ బ్లైండ్లీ పర్చేస్ దిస్. వై? బికాస్ ఇది కొన్ని శారీస్ మీదకి మీరు వెయ్యండి, మీరు 100 మందిలో ఉన్న ఒక్కరిగా కనిపించేస్తారు. నన్ను నమ్మండి, నేను ఇది సేల్స్ కోసం పబ్లిసిటీ కోసం ఈ మాట వాడట్లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ పీస్. నేను ఇష్టంగా నా కోసం, మీకోసం, మన ఇద్దరి కోసం కలిపి చేసిన కలెక్షన్. ఎస్, ఇందులో అన్నీ కూడా నేను రియల్ బీడ్సే వాడాను. ఎందుకంటే ఇందులో పోయేదంటూ ఏముండదు. మీరు ఎన్ని రోజులు వేసుకుంటారో హ్యాపీగా వేసేసుకోండి. ఇక్కడ యూజ్ చేసింది సరోస్కి పర్ల్, ఇది రియల్ కోరల్, ఇది స్పిన్నల్స్, ఇవి రియల్ ఆనెక్స్. ఇది కూడా మధ్యలో పలకసర్లతో టచ్అప్ అలా ఇస్తూ కనిపించకుండా అలా చిన్నగా మెరుస్తూ ఉన్న కలెక్షన్ అనమాట. అన్ని లైన్స్ని మేక్ చేసేసి రోల్ చేస్తే వచ్చిన అవుట్పుట్ ఇది. బట్ నేను ఎలాగైతే ఉంటుందని ఊహించానో యాజ్ ఇట్ ఈస్గా దానికి ఇంకో 1% ఎక్కువగానే ఉంది, కానీ తక్కువగా లేదు. బ్యూటిఫుల్ ఉందండి. మీ దగ్గర బ్లాక్ కానీ, మెరూన్ కానీ, ఆరెంజ్ షేడ్స్లో లేదంటే లైట్ షేడ్స్లో ఉన్న ఎలాంటి శారీస్ మీదకైనా వెయ్యండి. ఈవెన్ ఇన్ ద నేవీ బ్లూ షేడ్స్లో కానీ, గ్రీన్ షేడ్స్లో కానీ, అలా సింగిల్ షేడెడ్ ఉన్న శారీస్ మీద వెయ్యండి. అద్భుత. ఖచ్చితంగా ఇది వేసుకొని తీరాల్సిందే, మురిసిపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి కొరల్లో కానీ, బ్లాక్లో కానీ, పర్ల్లో ఉన్న ఎలాంటి వాటితో కానీ పేరప్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ పర్టికులర్గా బ్లాక్ బీడ్స్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను ఇయర్ రింగ్స్ మీద పెద్దగా మనసు పెట్టట్లేదు. ఎందుకంటే అందులో ఉండే పెండెంట్స్లో కానీ, ఇన్ జనరల్గా బ్లాక్లో కానీ ఏవైనా సింపుల్గా పర్ల్స్ ఇచ్చినా కూడా, ఏమైనా గోల్డ్ బాల్స్ ఇచ్చినా కూడా మీకు వాటితో పేరప్ అయిపోతుంది. కాబట్టి వాటి మీద నేను పర్టికులర్గా మనసు పెట్టట్లేదు. కాబట్టి మీకు ఇయర్ రింగ్స్ ఇవ్వలేకపోతున్నాను. అంటే మీరు అడుగుతున్నారు మధ్యలో ఇయర్ రింగ్స్ ఏం లేవా అండి అని. ఎక్స్క్లూజివ్గా బ్లాక్ బీడ్స్కి వచ్చేసరికి ఏంటంటే డిజైనింగ్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో అందులో ఎక్కువగా ఏంటంటే పీస్ వర్క్ వాడతాం. ఇప్పుడు పెండెంట్స్ ఓన్లీ వాడుతున్నాం అనుకోండి, ఓన్లీ పెండెంట్స్ వాడితే దానికి యాజ్ యూజువల్గా ఇయర్ రింగ్స్ వస్తాయి. అలా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద బీడ్స్, డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద పీస్ వర్క్ అంటాం చూసారా. పీస్ వర్క్ అంటే ఏంటంటే చూపిస్తాం, చిన్న పీసెస్ వేస్తూ, కుందన్ పీసెస్ అలా వేస్తూ జాయిన్ చేస్తాం కదా. అలాంటి వాటికి ఎగ్జాక్ట్ ఇయర్ రింగ్స్ అంటూ ఉండవు. మన దగ్గర ఉన్న కుందన్సో, సీజెడ్సో, బ్లాక్సో ఏదో ఒకటి సెట్ చేసుకోవాల్సింది. సరేనా. దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్. అండ్ నమ్మండి, దీనికి నేను చాలా మెటీరియల్ కన్జ్యూమ్ చేశాను. ఎందుకంటే ఇలా రోల్ తిప్పాలి అంటే మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటేనే మీకు ఇది సాలిడ్గా కనిపించేస్తుంది. లేదు సన్నగా వేసి తిప్పామనుకోండి, దీనికి ఉన్న అందము అటు ఉంచండి, మైనస్లోకి వెళ్ళిపోతుంది ఆ బ్యూటీ అనేది. సో ఈ పీస్కి ఇంత మెటీరియల్ వాడాల్సిందే, ఇంత సైజ్ పెట్టాల్సిందే, మీరు దీన్ని ఇలా వేయాల్సిందే. ఎప్పుడైనా నేను టిల్ట్ ఉంటుంది, ఎప్పుడైనా కొంచెం టిల్ట్ జారిపోతే ఇలా తిప్పేసేయండి మాలనంతా కూడా, చాలా బాగా వచ్చేస్తుంది. అండ్ యూ కెన్ సీ
ఇలా వచ్చేస్తుంది. ఆల్రెడీ తిప్పే ఉంది, తిప్పేసే కట్టాము. బట్ ఏదైనా ప్యాకింగ్లో అలా మీకు లాంగ్ అలా పెట్టినప్పుడు ఇలా ప్లెయిన్గా అయిపోయింది అనుకోండి, మీరు వేసుకునే ముందు ఇలా జస్ట్ టిల్ట్ చేసేసి వేసేసుకోండి. చాలా అందంగా కనిపించేస్తుంది. మీకు ఇది ప్లెయిన్గా వేస్తే అందంగా ఉండదు, దీన్ని రోల్ చేస్తేనే అందంగా ఉంటుంది. కొన్ని డిజైన్స్ ఖచ్చితంగా రోల్ చేయాల్సిందే. ఇది ఆ కేటగిరీకి ఇది వచ్చేస్తుంది. ఓకేనా? విల్ గో విత్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇవి వచ్చేసి ఏంటంటే మీకు ఇందులో చాలాసార్లు చాలా డిజైన్స్ చూపించాను. పలకసర్లు వదల బొమ్మాలి వదలవ కదా. సో ఇందులో ఇదొక కేటగిరీ అనమాట. లాంగ్ బ్యాక్ చూపించాను. నాకు తెలుసు అంటే పర్టికులర్గా పలకసర్లలో ఈ డిజైన్ ఒక 2.5 years బ్యాక్ చూపించానేమో. ఈ మధ్యకాలంలో చాలా డిజైన్స్ చేసుకున్నాము, బట్ ఈ డిజైన్ మీద ఫోకస్ చేయలేదు. సో అందుకని వీఆర్ అగైన్ బ్యాక్ విత్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ డిజైన్. నిజంగా చెప్పాలి అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇది డిజైనర్ కలెక్షన్ లానే కనిపించేస్తుంది. కానీ మనం రెగ్యులర్గా నల్లపూసల మీద పలకసర్ల మీద చాలా డిజైన్స్ చేస్తాం కాబట్టి ఏముందిలే ఇదే కదా అని అనిపిస్తుంది. కానీ ఇది అదే కాదు, దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. మీరు వెయ్యండి. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా ఇదిగోండి రియల్ ఆనెక్స్ బీడ్స్. యూ కెన్ యూజ్ దిస్ డైరెక్ట్లీ ఇన్ ద గోల్డ్. మీకు ఇది కలర్ కాంప్లెక్షన్ దీని వెయిట్ చూస్తే ఇది యాజ్ ఇట్ ఈస్గా మాటలు లేవు. ఇంకా అదే చెప్తున్నాను. ఇక్కడ గోల్డ్ వాల్స్కి యానెక్స్ బీడ్స్కి దెర్ ఈజ్ నో క్వశ్చన్ టు థింక్ సెకండ్ మూమెంట్. యూ జస్ట్ ఆర్డర్ ఇట్. ఇమీడియట్గా ఆర్డర్ చేశాక మీకు రిసీవ్ అయ్యాక ఏం చేయాలి, ఇమీడియట్గా మెడలో వేసుకోండి అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. కొంచెం నాకు ఆ హ్యాపీనెస్ని షేర్ చేయరా కింద కామెంట్ రూపంలో. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా మీలానే, రైట్? 1550 ఈజ్ ఎ ప్రైస్. చూసిన దానికంటే ఇది వేస్తే అందంగా ఉంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి, వీటి కిందికి ఏది రాదు. ఓపెన్ ఛాలెంజ్ కావాలంటే చేయండి. మీరు ఏ గోల్డ్ వేసుకున్నా మళ్ళీ ఇది చూసి మీరు ఇది కాపీ కొట్టి చేయించుకోవాల్సిందే. చెప్పనా, యు ఆర్ యూనిక్ విత్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. నగలు వేయాలంటే పెద్ద పెద్ద బరువైన నగలు హారాలు అక్కర్లేదు. బ్లాక్ బీడ్స్లో సింపుల్గా ఎలిగెంట్గా ఉండే కలెక్షన్స్ వేయండి, డెఫినెట్గా మీరు యూనిక్గా కనిపించేస్తారు. ఇది సింపుల్ మాల. ఎప్పుడూ హెవీగా వేస్తారా, సింపుల్గా చూపించారా అనే వాళ్ళకి ఇదిగో సింపుల్ దాంట్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అండ్ రియల్ కోరల్స్. దీస్ ఆర్ ద రియల్ ఆనెక్స్ బీడ్. ఆనెక్స్లోనే ఒరిజినల్ ఆనెక్స్, ఇది సింథటిక్ బీడ్ కాదు. మీరు వీటిని డైరెక్ట్గా గోల్డ్లో వేసుకోవచ్చు. అంత బాగుంటుంది. బ్లాక్ వచ్చేసి ఇది 17 inchesలో వేసాను. ఇది 17 inchesలో అయితేనే బాగుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. కొన్నిటికి ఖచ్చితంగా ఒక లెంత్ ఇవ్వాల్సిందే. మీరు హెల్దీ నెక్ అయితే ఆస్క్ మీ ఫర్ ద బ్యాక్ చైన్. ఇన్ జనరల్గా 18 inches వరకు బ్యాక్ చైన్ వేస్తామండి. 18 inches దాటితే బ్యాక్ చైన్ అవసరం ఉండదు అనుకుని వెయ్యం. అంటే ఒక్కొక్కసారి కొంత కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఓకేనా? 690 ఈజ్ ఎ ప్రైస్. బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా, సింపుల్ కలెక్షన్స్ ఇష్టపడేవాళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. ఇవి జస్ట్ లిమిటెడ్గానే ఉన్నాయి కలెక్షన్స్. మీకు లాస్ట్ టైం కూడా చూపించాను లేదు, ఈ ప్యాటర్న్లో చూపించాను, ఏ ప్యాటర్న్లో చూపించాను నాకు గుర్తులేదు. మేబీ బ్లాక్ డైమండ్స్లో చూపించానా, దేంట్లో చూపించాను నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. బట్ కుందన్ కలెక్షన్లో ఇదొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, ఉంచుకోవాల్సిన కలెక్షన్. ఎస్, మ్యాంగోస్ వచ్చేస్తాయి. మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ కాదు, పీకక్ లాగా ఉండే మ్యాంగోస్ అనమాట. ఓకేనా? వాటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఫినిషింగ్, నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. పెండెంటే కానీ ఎంత అద్భుతంగా ఉంది. జడా కుందన్లో ప్రీమియం క్వాలిటీ వచ్చేసి యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది అంటే అలాగే ఉంది. అద్భుత. 1350 ఈజ్ ఎ ప్రైస్. ఇక్కడ బట్టి యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి ప్రైసింగ్లో వేరియేషన్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి స్పిన్నల్స్ వేస్తాను, ఒక్కొక్కసారి బ్లాక్ డైమండ్స్ వేస్తాము. అందులో రకరకాలుగా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రైసింగ్లో వేరియేషన్ ఉంటుంది. దయచేసి నోటీస్ చేయండి. 1350 ఈజ్ ద ప్రైస్ అండ్ ద లెంత్ వచ్చేసి 18 inches లెంత్లో ఉంటుంది. ఎలాంటి శారీస్ మీదకైనా, డ్రెస్సెస్ మీదకైనా ఈజీగా ఆప్ట్ అయ్యే బ్లాక్ బీడ్స్లో ఇది కూడా ఒక కలెక్షన్. ఓకే, దెన్ వీఆర్ మూవింగ్ బ్యాక్ విత్ అగైన్ బ్లాక్ డైమండ్ కలెక్షన్. ఎస్, ఇవన్నీ ఏంటంటే స్పిన్నల్స్ కాదు, నేను ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే బ్లాక్ డైమండ్స్. ఒక్కసారి రియల్ మనులు, రియల్ బ్లాక్ డైమండ్స్, పర్ల్స్, పలకసర్లు అన్నిటినీ పక్కన చేసి ఒక మాల చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. యూ కెన్ సీ ఇవి బ్లాక్ డైమండ్స్, ఇవి మనులు. మనం రియల్ గోల్డ్లో వేసుకుంటాం చూసారా, మనులు.
దీని పక్కన వచ్చేసి సరోస్కి పర్ల్, ఆ తర్వాత మన ఫేవరెట్ పలకసర్లు. ఇలా పేరుస్తూ వెళ్తే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. మీరు ఎలాంటి శారీస్ మీదకి వేస్తారు మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన శారీస్ మీదకి వేయండి. డెఫినెట్గా మీరు ఇవ్వాలని కాదు, దాదాపు మన దగ్గర ఉన్న అన్ని నల్లపూసల కలెక్షన్లో మీరు చూసేసుకోండి. సంథింగ్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ కలెక్షన్, సంథింగ్ స్పెషల్, సంథింగ్ యూనిక్, బాగుంటాయి. నల్లపూసలో కూడా అద్భుతాన్ని సృష్టించవచ్చా అంటే సృష్టించవచ్చు. మనం అందంగా ఎవరికి అంటే అందరికంటే ఒక అడుగు ముందే ఉండి చూడండి నల్లపూసలో ఎంత బాగున్నాము అని మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు. నేను అదే చెప్తాను. ఒక పార్టీకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద హారాలు, డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ ఏది అక్కర్లేదు. సింపుల్గా ఒక మంచి క్లాసీ లుక్లో ఉన్న శారీ కట్టండి. అది ఎంత కాస్ట్ అనేది మనకు అనవసరం. అది నీట్గా క్లాసీగా మంచి కాంబినేషన్ ఆఫ్ శారీస్ ఉంటే సరిపోతుంది. దాని తగ్గట్టుగా ఒక బ్లాక్ బీడ్స్ వేయండి, డిఫరెంట్గా యూనిక్గా ఉండే కలెక్షన్స్ వేయండి. ఖచ్చితంగా మీరు యూనిక్గా ఉంటారు. చాలాసార్లు అనుకుంటాను, అందంగా రెడీ అవ్వాలి, గ్రాండ్గా రెడీ అవ్వాలి అంటే పెద్ద పెద్ద చీరలు కట్టాలి, పెద్ద పెద్ద నగలు వేసుకోవాలంటే నో. సింపుల్ శారీస్లో, సింపుల్ బ్లాక్ బీడ్స్లో కూడా అందంగా ఉండొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన బ్లాక్ బీడ్సే. చూడండి, బ్లాక్ డైమండ్స్, మనులు, పర్ల్, కోరల్ కాంబినేషన్లో ఇలా కూరుస్తూ వెళ్తే వచ్చిన అద్భుతమైన మాల. ఇలాంటి వాటికి ఫ్యాషన్ పోవడం రావడం ఉంటుందా? ఉండదు కదా. సో అందుకని ఒక మాల కొని పెట్టేసుకున్నాం అనుకోండి, మీరు ఏ అకేషన్కి వెళ్తారు వెళ్ళండి. ఎట్టొచ్చి ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే సంవత్సరం పొడవునా బుద్ధి తీరా వేసేసుకోవచ్చు ఈ నల్లపూసలన్నీ కూడా. ఏమంటారు? ఇది ఉంచుకోవాల్సిన పీసా కాదా మీరు చెప్పండి. ఇవన్నీ కూడా ఎంత యూనిక్గా ఉన్నాయంటే మీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో, మీ జ్యువెలరీ బాక్స్లో ఇవి ఉన్నాయా లేదా అంతే. సంథింగ్ యూనిక్, ఒక్కదానితో ఒకటి పోలిక లేకుండా నీట్గా రాయల్గా ఖచ్చితంగా పార్టీకి వేసుకోవాలంటే నల్లపూసలు వద్దండి అనుకునే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినట్టుగా ఉన్నాయి కదా. 2300 ఇస్ ద ప్రైస్. లెంత్ వచ్చేసి 18 నుంచి 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. నేను ఇంకా బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ ఇవ్వలేదు, కంప్లీట్గా బీడ్సే ఇచ్చేసాను. మీకు చైన్ వేసి పంపిస్తాను. కంప్లీట్గా బీడ్సే అంటే కనుక వస్తుందండి, ఒక 20 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. మీకు ఇంకా చైన్ వేస్తే ఇది చూడండి, నెక్ ఇక్కడ వచ్చేసిందంటే 20 ఇంచెస్కి వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది 20 ఇంచెస్. ఇంకా నేను చైన్ వేసి పంపిస్తాను తప్పకుండా. 22 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది దాంతో కనుక. చాలు, ఈ లెంత్లో అయితేనే బాగుంటుంది. మరీ షార్ట్ అయినా కూడా ఇవి కనిపించవు, పైకి వెళ్తాయి. మరీ లాంగ్ అయితే ఇంకో రకమైన అందంగా వెళ్ళిపోతుంది అనమాట. అది ఇంకొక బ్యూటీ అయిపోతుంది. బట్ వద్దు, మనం దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆస్వాదించాలి అంటే ఇది మనకు కావాల్సిందే. 2300 ఇస్ అ ప్రైస్. ఓకే, అండ్ నెక్స్ట్ will be, this is another beauty. బ్లాక్ బీడ్స్తోనే గోల్డ్ బాల్స్తో టచ్ అప్ ఇస్తూ ఒక బ్యూటిఫుల్ నక్షీ వర్క్లో ఉన్న పెండెంట్ని ఇలా డిజైన్ చేస్తే ఎంత బాగుందో కదా. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ అవసరమా? అంటే నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? నాకైతే ఖచ్చితంగా అవసరం లేదు అనిపిస్తుంది. ఇంత మంచి డిజైనింగ్తో, ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వేసుకొని వెళ్తే ఎందుకు యూనిక్గా ఉండం? తప్పకుండా ఉంటాం, ఉండి తీరాల్సిందే. నేను అదే చెప్తున్నా. దానికి లక్షలలో పెట్టి ఇది కొనుక్కొని హైరాణ పడే బదులు ఉన్న వాటిలో బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ కట్టేసుకొని ఉన్న వాటిలో బెస్ట్ కలెక్షన్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వేసుకుందాం. మనల్ని అనేది ఎవరు కదా. నక్షి వర్క్లో చాలా గ్రాండ్గా వచ్చేసింది. డీటెయిలింగ్, కార్వింగ్, ఫినిషింగ్ బాగుంది. పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేసింది. బ్లాక్ స్పిన్నల్స్ విత్ రియల్ గోల్డ్ రెప్లికా బాల్స్. ఎంత నీట్గా ఉంది వర్క్, ఫినిషింగ్ కానీ, స్మూత్నెస్ కానీ, ఈ అలైన్మెంట్ కానీ. వావ్, ఇది పెద్దగా లెంత్ రాదు, అంటే 18-20 ఇంచెస్ మధ్యలోనే ఉంటుంది. కొంచెం పెండెంట్ పైకి వస్తేనే ఈ డిజైన్ బాగా ఎక్స్పోజ్ అవుతుంది. కిందికి వేస్తే ఈ డిజైన్ ఎక్స్పోజ్ అవ్వదు. నేను బ్యాక్ చైన్ ఇచ్చి పంపిస్తాను. సుమారుగా బ్యాక్ చైన్తో సహా ఒక 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ఇది పెండెంట్ కొంచెం పైకి, బాల్స్ అవి పైకి కనిపిస్తేనే బాగుంటుంది. నేను అన్న లెంత్ గొంతు దగ్గరగా రాదు. ఈ సెట్ 18 ఇంచెస్లో మేక్ చేసాము అంటే బ్యాక్ చైన్ ఇచ్చి పంపించేస్తే కనుక 20-22 ఇంచెస్లో వచ్చేస్తుంది. ఇదిగో నెక్ దగ్గరగా రాదు, మీరు భయపడాల్సిన పని లేదండి. నెక్ దగ్గరికి ఏం రాదండి, అబోవ్ ద చెస్ట్ వచ్చేస్తుంది అనమాట. గోల్డ్ బాల్స్ వచ్చేసి పైకి సింగిల్ బాల్ వచ్చేసి వా సూపర్, వేయాల్సిందే. మన నల్ల పూసలను చూసి వేరే వాళ్ళు కాపీ కొట్టాల్సింది, అందులో డౌట్ లేదు.
1750 is the price. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఇవి కూడా కంప్లీట్గా రియల్ బీడ్స్లోనే మేక్ చేసేసాము. యూ కెన్ సీ హియర్ రియల్ రూబీ, రియల్ బ్లాక్ ఆనిక్స్ అండ్ అవర్ ఫేవరెట్ పలకసర్లు. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ ఎ రియల్ రూబీ. ఇక్కడ వేసింది మనులు, పక్కన ఉంది కూడా చూడండి, రియల్ మనులు అవి. ఇది రియల్ బ్లాక్లో రియల్ ఆనిక్స్ అండ్ మధ్యలో అవర్ ఫేవరెట్ పలకసర్లు. కనిపిస్తుంది కదా దీని బ్యూటీ ఏంటి అనేది. అండ్ ఇక్కడ యూజ్ చేసింది రియల్ ఆనిక్స్ బీడ్స్ బ్లాక్లో, 18 ఇంచెస్ లెంత్లో వస్తుంది. భలే భలే ముద్దుగా ఉంటుంది. ఇవన్నీ రియల్ బీడ్స్ కాబట్టి కొంచెం అయినా అవగాహన ఉన్న వాళ్ళకి ఇది తెలిసిపోతుంది. ఎస్, ఆల్ దీస్ ఆర్ ద రియల్ బీడ్స్, ఇట్ ఈస్ అ వర్తి అని. అవగాహన లేని వాళ్ళకి ఏం చెప్పడానికి లేదు. అవగాహన పెంచుకోవడానికి ట్రై చేయండి వాటి మీద. ఎందుకంటే యాజ్ ఎ ఫీమేల్గా మనకు అది అవసరం. అంటే మీరు అక్కడ పర్చేస్ చేస్తున్నారా లేదా కాసేపు పక్కన పెట్టేద్దాము. బట్ యాజ్ ఆఫ్ ద మార్కెట్లో ఏ డిజైన్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఏవి రియల్ బీడ్స్ ఏవి నార్మల్వి, కొంచెం మనకి యాజ్ ఎ విమెన్గా అవగాహన ఉండాల్సిందండి. మీకు ఇష్టం ఉన్నా లేదు, నాకు ఇష్టం లేదండి, టైం లేదండి అని కాదు. లైక్ మన పిల్లలకి మనం ఏమైనా గైడ్ చేయడానికైనా ఏదైనా సజెస్ట్ చేయడానికైనా ఖచ్చితంగా మనకి వీటి మీద అవగాహన ఉండి తీరాల్సిందే కదా. ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1850, 1850 ఈజ్ ద ప్రైస్. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ ఆనిక్స్ బీడ్స్, రియల్ మనులు, రియల్ రూబీ డ్రాప్స్. ఇది క్యారెట్ వైజ్గా వస్తుంది. ఇవన్నీ దాదాపు రియల్ బీడ్స్ యూజ్ చేసాం కాబట్టి, మధ్య మధ్యలో ఏంటంటే జస్ట్ గోల్డ్ పలకసర్లు ఇచ్చేసాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వాడుకోండి అంతే. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. 1850 is the price. Okay, and the next, this is one more beautiful collection. ఇక్కడ పెండెంట్ అంతా కూడా కంప్లీట్గా అన్కట్ స్టోన్స్లో వచ్చేస్తుంది. బిగ్ సైజ్ వచ్చేస్తుంది అనమాట. ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 4 fingers. కిందికి అంతా కూడా కూరలు వచ్చేసి పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. రూబీ స్టోన్ అండ్ అన్కట్ స్టోన్స్, ఈ డీటెయిలింగ్ ఇది చాలా చాలా బాగుంటుంది. దీనికి సింగిల్గా సింపుల్గా ఇది ఇలా వచ్చేస్తుంది. సింపుల్గా ఒకే ఒక పీస్ క్లాసీ లుక్లో ఉండాలి. విత్ ఎలా ఉంది అంటే స్టోన్ ఫినిషింగ్ నిజం చెప్పాలి అంటే కనుక మనకి గోల్డ్లో సెమీ అన్కట్స్ అని వస్తాయి. రియల్ అన్కట్స్ ప్లేస్లో, అన్కట్ డైమండ్స్ ప్లేస్లో సెమీ అన్కట్ డైమండ్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు ప్రైస్ తక్కువ పడుతుంది అనమాట రియల్ గోల్డ్లో. రియల్ అన్కట్ డైమండ్స్లో ఉండే దాంట్లో ఒక 5% ఛార్జ్, లేదంటే ఒక 10% ఛార్జ్ అలా పడుతుంది. దగ్గరగా పెట్టి చూస్తే తప్ప అవి అన్కట్ డైమండ్సా సెమీ అన్కట్సా అర్థం కావు. ఇది సేమ్ ఆ కేటగిరీలోనే ఉంటుందన్నమాట పెండెంట్. మీకు అందుకే పర్టికులర్గా బ్లాక్ బీడ్స్లో వేసి చూపిస్తున్నాను. అప్రాక్సిమేట్లీ 18-19 ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది. పెండెంట్ లెంత్తో కలుపుకుంటే కనుక 20 ఇంచెస్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. 1050 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ సింపుల్ రాయల్ ఉండే క్యూటీ బై. ఎస్, కంప్లీట్గా కోరల్స్తో మేక్ చేసిన కలెక్షన్ ఇది. ఇవన్నీ కూడా రియల్ కోరల్స్. యూ కెన్ సీ హియర్ సింపుల్ కోరల్స్తో కింద వచ్చేసి ఇలా గుత్తులాగా వచ్చేస్తుంది. డ్రెస్సెస్ మీదకి అలా అయితే కనుక చాలా 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 బాగుంటుంది. ఆల్ దీస్ ఆర్ ద రియల్ కోరల్స్. ద ప్రైస్ ఫర్ దీస్ ఈజ్ 490. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ అనదర్ కలెక్షన్. నేను లాస్ట్ టైము ఇందులో కొంచెం బిగ్ సైజ్ చూపించాను మీకు. ఎలా అంటే కంప్లీట్గా పర్ల్స్లో మేక్ చేసి చూపించాను చూసారా, ఆ కలెక్షన్ చూపించాను. అప్పుడు చూపించినప్పుడు అడిగారు ఇందులోనే కొంచెం సింపుల్గా కావాలండి అని. ఇదిగో ఇది కేవలం వాళ్ళ కోసం చెప్పారు. ఎందుకంటే ఒక 5-6 మెంబర్స్ మెసేజ్ చేశారు. మీకు గుర్తుందో లేదో పర్ల్స్ వేసుకున్నాము,
కంప్లీట్గా సరోస్కి పల్స్ వస్తాయి, టచ్అప్ చేస్తూ వస్తుంటుందన్నమాట. ఆ మాల అప్పుడు ఒక 5-6 మెంబర్స్ అడిగారు, ఇందులోనే సింపుల్గా చేయండి అంత హెవీగా వేయలేము. ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. మీకు అవుట్లైన్ అంతా కూడా పర్ల్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చేస్తుంది. మధ్యలో మాత్రం కంప్లీట్గా బ్లాకే వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్. ఓన్లీ అవుట్ సైడ్ అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ మాత్రమే మీకు ఈ పర్ల్స్ వచ్చేస్తాయి. మధ్యలో అంతా బ్లాక్ ఉంటుంది. మీరు ఇది చూసిన దానికంటే వేస్తే బాగుంటుంది. దస్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ డిజైనరీ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది అనమాట. కొన్ని పీసెస్ అంతే సింపుల్గానే ఉంటుంది మేకింగ్, కానీ వేస్తే కైండ్ ఆఫ్ రాయల్నెస్ వస్తుందన్నమాట. అది ఓన్లీ బ్లాక్ బీడ్స్లో మాత్రమే పాసిబుల్. మీరు ఎన్నన్నా చెప్పండి, ఒక దాని మీద వర్క్లో బీడ్స్ కలెక్షన్స్లో అంటే సింపుల్ కలెక్షన్స్లో నేను చెప్పేది సింపుల్ బీడ్స్ కలెక్షన్లో మనము ఏ డిజైనింగ్ పెట్టినా కూడా బ్లాక్ బీడ్స్లో వచ్చినంత అవుట్పుట్ రాదు. రూబీస్లో రాదా అంటే వస్తుంది, అబ్సల్యూట్గా వస్తుంది. బట్ అదే మీరు మేకింగ్ తీసుకొచ్చి బ్లాక్లో పెట్టండి, అదే డిజైన్ వచ్చి బ్లాక్లో పెట్టండి, అంత బాగుంటాయి. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950, అప్రాక్సిమేట్లీ 22 నుంచి 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ఇట్ లుక్స్ సో ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్. అది ఇంతకుముందుకు కొంచెం అది సంథింగ్ 1600 1550 నాకు అంత ప్రైస్ గుర్తులేదు. ఆ పీస్ ఉన్న వాళ్ళకి ఇది కనిపించదు. బట్ దీని అందం దీందే, దాని అందం దాందే. దాన్ని దీంతో కానీ దీని దాంతో కానీ కంపేర్ చేయలేము కదా, అందుకని. ఓకే, and the next is this one. దిస్ ఈజ్ కోరల్ మీద వర్క్ వచ్చేస్తుంది, ఇలాగా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. అండ్ బ్లాక్ కోరల్ పలకసరు, ఇది లెంత్ వచ్చేసి 16 ఇంచెసే ఉంటుంది. ఇది నెక్ లెంత్ జ్యువెలరీ అనమాట. నెక్కి హగ్లాగా పెట్టుకుంటేనే బాగుంటుంది. అలా అని నేనేం 15 ఇంచెస్ చేయలేదండి, 16.5 ఇంచెస్ లెంత్ మధ్యలో ఉంటుంది. అది ఇంకా బ్యాక్ చైన్ యాడ్ చెయ్యకముందు, ఇదిగోండి బ్యాక్ చైన్ యాడ్ చెయ్యకముందు అనమాట ఈ ప్రైస్ అనేది. ఓకే, బ్యాక్ చైన్ యాడ్ చేసేస్తే మీకు లెంత్ పెరుగుతుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్గా నీట్గా ఉంటుంది. సింపుల్ పల్కసర్లతో చాలా 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 బాగుంటుంది. మధ్యలో వచ్చేసి రియల్ కోరల్ ఇచ్చేసాం కాబట్టి ఆ లుక్ వేరే. 750 is the price. Okay, the price for this is 750. $750 is the price. ఓకే, అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది నేను ఇంతకుముందుకు 3-4 టైమ్స్ చూపించాను. రెగ్యులర్గా అప్పటి నుంచి ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. దిస్ ఈజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గోల్డ్ రెప్లికా అనమాట. లాంగ్ సెట్లో ఒక అందమైన జ్యువెలరీ. పర్టికులర్గా ఇది ఏంటంటే చూసిన దానికంటే వేస్తే మస్తు లుక్ వచ్చేసింది, అసలు మామూలుగా లేదు. జనరల్గా నాకు ఎందుకో ట్రెడిషనల్ అంటే అంత ఇష్టపడను, బట్ నాకు ఈ మాల విపరీతంగా నచ్చింది. స్మూత్గా ఉంది పెండెంట్ ఫినిషింగ్, డీటెయిలింగ్ కార్వింగ్ నీట్గా వచ్చేసింది. ఇదిగోండి కార్వింగ్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. రూబీ స్టోన్ వచ్చేసింది అండ్ అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. బ్లాక్ మువ్వలు వచ్చేసాయి కిందికి. ఇదిగోండి ఇలా వచ్చేసింది కంప్లీట్గా లాంగ్ లెంత్లో వచ్చేసింది అనమాట. మీకు ఇది 26 ఇంచెస్లో. అసలు నిజం చెప్పాలంటే మాకు పర్టికులర్గా ఈ డిజైన్ ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో అంటే షాప్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది. చాలామంది వీడియో చూసేసి డైరెక్ట్గా షాప్కి వచ్చేసి ఒక్కొక్కటి 3 పీసెస్, 5 పీసెస్, 8 పీసెస్, 10 పీసెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ పర్టికులర్గా ఈ డిజైన్ ఏంటి మాకైతే లోకల్గా షాప్లో నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ అకేషన్స్కి జస్ట్ లైక్ ఏదైనా గ్యాదరింగ్స్ కానీ ఏదైనా వెడ్డింగ్స్కి అట్లా ఉంటే అందరం సిమిలర్గా మేము వేసుకుంటాము ఇది అనుకొని తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమందరం ఇదే వేసుకుందాం అనుకుంటున్నాము, మా ఇంట్లో వెడ్డింగ్ ఉంది, అందరికీ సేమ్ బ్లాక్ బీడ్స్ కావాలనుకుంటున్నాము అని తీసుకుపోయిన వాళ్ళు అయితే బాగున్నారు, చాలామంది ఉన్నారండి. ఒకసారి తీసుకుపోయిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. బట్ రియల్లీ మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి. లాంగ్ బ్లాక్ బీడ్స్లో ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్. నేను చాలా చూసాను లాంగ్ బ్లాక్ బీడ్స్లో, కానీ
లైక్ ఈ ట్రెడిషనల్ మాలలో నాకు ఎందుకో డిస్ప్లే చేయడానికి అంత హర్ట్ఫుల్గా అనిపించదు కలెక్షన్. బట్ దిస్ ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్ అనమాట. లాంగ్ మాలలో, ట్రెడిషనల్గా ఉండే మాలలో దిస్ ఈజ్ అ గుడ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. కార్వింగ్ కానీ ఈ నీట్నెస్, స్మూత్నెస్, దిస్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. 950 ఈజ్ ద ప్రైస్. స్మూత్నెస్ అయితే బాగుంది. మీకు జస్ట్ ఓన్లీ లాంగ్ బ్లాక్ బీడ్స్ ఒకటి ఇష్టపడతాను అంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. అంటే ఎలా ఉంటుందో ఏంటో అలాంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. మీకు జస్ట్ లాంగ్లో నాకు నచ్చింది అనుకుంటే కనుక వేసేసుకోవచ్చు. 26 ఇంచెస్ మినిమం ఉంటుంది, ఇంక ఎక్కువనే ఉంటుంది లెంత్. చూసేసుకోండి, కిందికి వచ్చేస్తుంది ఇలాగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఐ షో యూ వన్ మోర్ క్యూటీ పై. దట్ ఈస్ దిస్ సింపుల్ మాల విత్ కోరల్స్తో టచ్అప్ ఇస్తూ మధ్య మధ్యలో బ్లాక్లో ఇలా గుత్తులుగా కనిపించేస్తూ మేక్ చేసిన కలెక్షన్. సింపుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట ఇందులో, నో డౌట్. రెగ్యులర్ కలెక్షన్ వద్దు, కాస్త బోరింగ్గా ఉండే కలెక్షన్స్ అస్సలు వద్దు, డిఫరెంట్ కావాలి అనుకుంటే కనుక ఇదొక బ్యూటిఫుల్ కలెక్షన్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. ఓకేనా? 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ సింపుల్ కలెక్షన్స్ చూపిస్తాను ఇప్పుడు. అన్ని సింపుల్ బడ్జెట్లో ఉండే కలెక్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా మీకు 450 రేంజ్లోనే వచ్చేస్తుంది. జస్ట్ 450 రేంజ్ కలెక్షన్స్లోనే చూపించేస్తాను. దిస్ ఈజ్ 450 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 450. అండ్ ఇవి కూడా సింపుల్ బడ్జెట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇదిగోండి పెండెంట్ వస్తుంది, లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. ఇదిగోండి పెండెంట్ విత్ చైన్, పెండెంట్ విత్ చైన్. అండ్ ఇది కూడా పెండెంట్, సింపుల్ పెండెంట్స్ ఇవన్నీ కూడా. పెండెంట్ విత్ చైన్. ఇది కూడా ఒక చిన్న కుందన్ పీస్ వస్తుంది. కుందన్ పీస్ వచ్చేసి చైన్ వచ్చేస్తుంది. మీకు నేను నెక్కి వేసి చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది. సింపుల్ కలెక్షన్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ ద జస్ట్ మీకు 450 ఆ రేంజ్లోనే వచ్చేస్తాయి. ఇది కూడా కుందన్ పీస్ వచ్చేసి కిందికి అన్ని పర్ల్స్ వచ్చేస్తాయి. ఇదిగో చిన్నగా సింపుల్గా పెండెంట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడడానికి సింపుల్ అనిపిస్తుంది కానీ వేస్తే ఆ లుక్ వేరండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇది కూడా అంతే మీకు 450 రేంజ్లో వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఫైనల్గా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. దట్ ఈజ్ విత్ మల్టీ బీడ్స్లో వచ్చేసింది ఇది. ఎస్, బ్లాక్, గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేసింది. డౌన్ వచ్చేసి మీకు బిగ్ సైజ్ ఆఫ్ బీడ్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలాగ మీనాకారి వర్క్లో బీడ్ వచ్చేస్తుంది. సైడ్కి నక్షి బాల్స్ వచ్చేస్తాయి. బ్లాక్ విత్ రూబీ అండ్ గ్రీన్, బ్లాక్ ఈ మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే ఈ బీడ్, ఈ మీనాకారి వర్క్లో బిగ్ సైజ్ ఆఫ్ బీడ్. సింపుల్ శారీస్కి మల్టీ కలర్ కాంబినేషన్లో కావాలి, కొంచెం శారీ వచ్చేసి ప్లెయిన్గా ఉంది అనుకున్నప్పుడు మీరు దీంతో హైలైట్ చేస్తే చాలా బాగుంటుంది. యు గో విత్ ఎనీ సింగిల్ కలర్, గ్రీన్ కలర్ కానీ, రూబీ కలర్ కానీ, బ్లాక్ ఇలా కాంట్రాస్ట్లో కానీ, డబుల్ కలర్ శారీస్ కాకుండా సింగిల్ కలర్ శారీస్ మీదకి వేస్తే కనుక ఆప్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ ఆ మధ్యలో వేరియేషన్స్ కింద అంతా కూడా పలకసర్లు ఇచ్చేసాం. ఈ మూడిటి వేరియేషన్కి పలకసర్లు ఇచ్చేసరికి ఏంటంటే దానికి స్వతహాగానే గ్రాండ్ లుక్ వచ్చేసింది అనమాట. సో ఇవాళకైతే ఆపేద్దామా? నెక్స్ట్ వీక్లో మరింత అద్భుతమైన డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ బై ద వే దీని లెంత్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. డిఫరెంట్గా బ్లాక్ బీడ్స్ కావాలంటే ఇలా ట్రై చేయండి, బాగుంది. చూసిన దానికంటే వేస్తే బాగుంది. ఇలా మల్టీ కలర్స్ వచ్చేసి నీట్గా ఎంత ముద్దుగా ఉందో కదా.
అబ్బో ఇలా మాట్లాడుతూ పోతుంటే ఇంకా అలా గడిచిపోతుందేమో టైము. నెక్స్ట్ వీక్ మళ్ళీ బ్లాక్ బీడ్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు నెక్స్ట్ సాటర్డేలో మళ్ళీ కమింగ్ సాటర్డేలో ఇంకొక బ్యూటిఫుల్ జ్యువెలరీ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీగా వీడియో లైక్ చేయండి. ఒక అందమైన మంచి మోటివేట్ చేసే కామెంట్ ఒకటి ప్లేస్ చేయండి. డెఫినెట్గా ఎంతకంటే మంచి డిజైన్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.